హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టార్. ఈ వారం ఇద్దరు పెద్ద స్టార్స్ పార్ట్ 2 మూవీస్ గురించి ఉన్న కన్ఫ్యూజన్కి క్లారిటీస్ వచ్చాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇంకో కొన్ని పెద్ద మూవీస్కి రిలీజ్ డేట్స్ కూడా వచ్చాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. వీటితో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి, టీజర్స్, ట్రైలర్స్ గురించి, లిరికల్ వీడియోస్ గురించి, నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి, రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి అన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఆ, దానికంటే ముందు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో పెట్టగా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మూవీ అప్డేట్స్ అన్నీ మీరు కూడా త్వరగా తెలుసుకుంటారు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ అప్డేట్స్ అన్నీ వెంటనే తెలుసుకోవాలంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా క్రియేట్ చేసాం. అది ఫాలో అయితే ఎప్పుడు అప్డేట్స్ అప్పుడు దాంట్లో ఫాస్ట్గా పోస్ట్ చేసేస్తాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. రోషన్ మేకా లీడ్ రోల్లో చేసిన ఛాంపియన్ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ దురంధర్ పార్ట్ 1 కూడా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఇది తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వరుణ్ సందేశ్ యాక్ట్ చేసిన కానిస్టేబుల్ ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉంది. అండ్ పతంగ్ మూవీ కూడా ఈటీవీ విన్లోనే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ కార్తీ, తమిళ్ హీరో కార్తీ యాక్ట్ చేసిన అన్నగారు వస్తున్నారు మూవీ అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఇది థియేటర్లో తెలుగులో రిలీజ్ అవ్వలేదు, డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయింది తెలుగులో. ఇది కొంచెం అపరిచితుడు స్పూఫ్ లాగా ఉంది, అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు. నెక్స్ట్ నవీన్ పోలి శెట్టి కాదు, నివిన్ పోలి మలయాళం యాక్టర్ యాక్ట్ చేసిన సర్వం మాయ మూవీ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, అన్ని లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంది. అంతే ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్. ఇప్పుడు ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మన విజయ్ దేవరకొండ గారిది రణబాలి టీజర్ రిలీజ్ అయింది. అది ఫ్రీడమ్ ఫైటర్ ఆ టైంలో బ్యాక్ డ్రాప్లో ఉన్న మూవీ. అది 11th సెప్టెంబర్ రిలీజ్ అవుతుంది. దాంట్లో ఫీమేల్ లీడ్గా రష్మిక మందన గారు చేస్తున్నారు. వీటితో పాటు తిరువీర్ అండ్ ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్లో చేస్తున్న భగవంతుడు మూవీ టీజర్ కూడా రిలీజ్ అయింది. 90s బ్యాక్ డ్రాప్లో, రూరల్ బ్యాక్ డ్రాప్లో ఉంది. వీటితో పాటు హే భగవాన్ మన సుహాస్ అండ్ శివాని నాగరం యాక్ట్ చేసిన భగవాన్ టీజర్ కూడా రిలీజ్ అయింది. ఒక బిజినెస్ గురించి మొత్తం దాని చుట్టూ రివాల్వ్ అవుతుంది. ఆ బిజినెస్ ఏంటో మాత్రం చెప్పట్లేదు, అది థియేటర్లోనే చూడాలనుకుంటా. టీజర్ ఇంట్రెస్టింగ్ గానే బాగుంది. ఇది Feb 20 రిలీజ్ అవుతుంది. దీంతో పాటు సుమతి శతకం ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, అది నెక్స్ట్ వీక్ థియేటర్ రిలీజ్ అవుతుంది. దీంతో పాటు తమిళ్ మూవీ విత్ లవ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ వారం రిలీజ్ అయిన లిరికల్ వీడియోస్ గురించి మాట్లాడుకుందాం. రైజ్ ఆఫ్ గనా మన సుడిగాలి సుధీర్ యాక్ట్ చేసిన గోట్ మూవీ నుంచి రైజ్ ఆఫ్ గనా లిరికల్ వీడియో రిలీజ్ అయింది. నెక్స్ట్ పయనమే సీతా పయన మూవీ నుంచి పయనమే సాంగ్ కూడా రిలీజ్ అయింది. అండ్ విత్ లవ్ మూవీ నుంచి కూడా అయ్యో కాదలే లిరికల్ వీడియో కూడా రిలీజ్ అయింది. అంతే ఈ వారం లిరికల్ వీడియోస్ పెద్దగా ఏం రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. గుణశేఖర్ గారు డైరెక్ట్ చేసిన యుఫోరియా మూవీ Feb 6 థియేటర్లో రిలీజ్ అవుతుంది. దీంతో పాటు అమర్దీప్ లీడ్ రోల్లో చేసిన సుమతి శతక మూవీ కూడా Feb 6 థియేటర్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ నవీన్ చంద్ర లీడ్ రోల్లో చేసిన హనీ మూవీ కూడా Feb 6 రిలీజ్ అవుతుంది. వీటితో పాటు ఇందాక మాట్లాడుకున్నట్టు తమిళ్ మూవీ విత్ లవ్ కూడా Feb 6 రిలీజ్ అవుతుంది. ఇంకా చిన్న చిన్న మూవీస్ చాలా ఉన్నాయి, ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. అంటే లిస్ట్ చాలా పెద్దగా ఉన్నాయి, సో అవి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, దాంట్లో అన్ని పోస్ట్ చేసేస్తాను. నెక్స్ట్ వీక్ రిలీజెస్తో పాటు రిలీజెస్ కూడా ఉన్నాయి. ఫిబ్రవరి అంటే వ్యాలంటైన్ వీక్ కాబట్టి వ్యాలంటైన్స్ డేకి ఏమేమి రిలీజ్ అవుతాయి అందరికీ తెలిసిందే. ఒకటి Feb 6 తమిళ్ మూవీ 3 ధనుష్ అండ్ శృతి హాసన్ యాక్ట్ చేస్తున్న 3 మూవీ రిలీజ్ అవుతుంది, అది Feb 6 రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ డే Feb 7 మన రామ్ చరణ్ యాక్ట్ చేసిన ఆరెంజ్ మూవీ రిలీజ్ అవుతుంది. దాని టికెట్స్ ఈ రోజే ఓపెన్ అవుతాయంట. ఆరెంజ్ మూవీ లవర్స్ టికెట్స్ ఓపెన్ చేస్తారు, చూస్తూ ఉండండి. ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తే ఛానల్ రీచ్ పెరుగుతుంది. లైక్ కూడా చేస్తే ఇంకొక మందికి రీచ్ అవుతుంది. సో మనం ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మన నితిన్ గారి నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చింది. విఐ ఆనంద్ గారు డైరెక్ట్ చేస్తున్నారంట. ఈయన మంచి మంచి మూవీసే డైరెక్ట్ చేశారు. డిస్కో రాజా, ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఒక్క క్షణం, మంచి అంటే కొత్త కాన్సెప్ట్ తీసుకొని డైరెక్ట్ చేస్తారు. మరి ఈసారి అన్న నితిన్ అన్న మంచి కంబ్యాక్ ఇస్తారేమో, ఈ డైరెక్టర్తో అన్న చూడాలి. నెక్స్ట్ కొన్ని పెద్ద సినిమాలకి రిలీజ్ డేట్స్ వచ్చాయి. దాంట్లో ఫస్ట్ది ప్రభాస్ యాక్ట్ చేస్తున్న ఫౌజీ మూవీ October 15 రిలీజ్ అవుతుందంట. దసరా టైంలో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ నిన్నే వారణాసి రిలీజ్ డేట్ ఇచ్చారు, April 7 రిలీజ్ అవుతుందని. 2027 నెక్స్ట్ ఇయర్ 2027 April 7 రిలీజ్ అవుతుందంట. ఆ రోజు ఉగాది ఉంది అండ్ వెనస్డే వచ్చింది. చాలా పండుగలు ఉన్నాయంట. సో లాంగ్ రన్ కోసం
లాక్డౌన్ కూడా వస్తుందని కార్తికేయ గారు తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సో మంచి రిలీజ్ డేట్ అది. April 7th 2027 రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ షారుఖ్ ఖాన్ గారి కింగ్ సినిమా December 24th రిలీజ్ అవుతుందంట. ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ దేవరాకి పార్ట్ 2 ఉందా లేదా అని కన్ఫ్యూజన్ కి రీసెంట్ గా ప్రొడ్యూసర్ ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఈ దేవరా 2 ఉందంట. ఈ మే నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందంట. నెక్స్ట్ వీక్ థియేటర్ లో కూడా రిలీజ్ అవుతుందంట. ఈసారి మంచి బ్లాక్ బస్టర్ కొడతామని ఆయన కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. చూద్దాం. ఇంకా మంచి నెక్స్ట్ అప్డేట్స్ కోసం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ హరిహర వీరమల్లు 2 కూడా ఉందంట. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ అయిపోయిందంట. నరేషన్ ఇవ్వడానికి టైం కోసం చూస్తున్నారంట. ఈసారి దీన్ని క్రిష్ గారే డైరెక్ట్ చేస్తారంట. క్రిష్ గారి డైరెక్షన్ కాబట్టి ఈసారి కొంచెం నమ్మకం పెట్టుకోవచ్చు. అంతే ఈ వారం ఉన్న ఫిల్మీ అప్డేట్స్. మీకు ఏ అప్డేట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్ టు ఫిల్మీ స్టాక్. బాయ్.